సోషల్ మీడియాకు నాయకత్వం వహించినటువంటి సజ్జల భార్గవరెడ్డి ఈ రోజు చెప్తున్న మాటలను కోర్టు వినిందా? ఓకే, యూ హ్యావ్ ఎ బ్యాడ్ టేస్ట్ అన్నప్పుడు విత్ ఇన్ అవర్స్ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఎందుకు ఇవ్వాలి? రెండు వారాల గడువు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ నువ్వు హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఏదో చూసుకొని ఎందుకు చెప్పాలి? మళ్ళీ ఆయన ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసి 1 నెల 2 నెలలు దాన్ని ఎందుకు పొడిగించాలి? ఏం జరుగుతోంది ఇక్కడ? అదే కదా మేము బాధపడుతున్నది. ఆ రోజైతే 67 సంవత్సరాల రంగనాయకమ్మ గారు ఒక పాలిమర్స్ విశాఖపట్నం సంభవించిన ఒక దుర్ఘటన పైన ఒక చిన్న పోస్ట్ పెడితే ఏ సెక్షన్ లో పెట్టాలో తెలియనటువంటి సందర్భంలో కూడా నేను ఈ మాట అడుగుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు ఈ సోషల్ మీడియా పైన కేసులు అంటే ఏదో 1 దేశవ్యాప్తంగా అక్కడక్కడ కనపడేటువంటి వెంకటకృష్ణ గారు పెద్దగా ప్రభావం ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన ఒక జీవోకు కోరలు పెట్టాడో, 243 జీవోకి కోరలు పెట్టి ఎవరైనా ఎక్కడైనా కేసులు పెట్టచ్చు ప్రభుత్వాన్ని విమర్శించేటని బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీల పైన ఎలా ఆ రోజు కేసులు పెట్టారో చూసాం. రంగనాయకమ్మ గారు అయితేనేమి, ఇంకా ఇతరత్ర మళ్ళీ అంకబాబు గారు అయితేనేమి, ఆ యూట్యూబర్ ఒకతను కిరణ్ అనే అతను ఉండాడు, అతను అయితేనేమి ఆ రోజుల్లో మేమంతా చాలా బాధపడ్డామండి. అంతగా సోషల్ మీడియా పైన అంతగా ఉక్కు పాదం వేసి తొక్కి పెట్టి వాళ్ళను రాత్రి జైల్లో పెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ లో చుట్టి హింసించడం అంటే అది మామూలు హింస కాదు. అలా హింసించారు ఆ రోజు. మరి ఇప్పుడు ఎందుకు సజ్జల భార్గవరెడ్డి గారికి 2 వారాల పాటు రెడ్ కార్పెట్ పరిచేశారు?